నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ రెండేళ్ల పాలన ప్రజాపాలన విజయోత్సవాలు కాదు, ప్రజా వంచనోత్సవాలు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని. జిల్లాలో శాంతి భద్రతల కోసం డిసెంబర్ 31 వరకు పోలీస్ యాక్ట్. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. బీజేపీ పార్టీలో చేరిన తాంసా గ్రామస్తులు. ప్రజాపాలన విజయోత్సవాలు అంటూ నిర్వహిస్తున్న సంబరాలు హాస్యాస్పదంగా ఉందంటూ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలెప్పుడు అమలవుతాయని రైతు కూలీలు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెన్షన్దారుల వంటి వర్గాలన్నీ రెండేళ్లుగా ఆశతో ఎదురు చూస్తుంటే హామీలను పక్కన పెట్టి ప్రజాపాలన విజయోత్సవాలంటూ రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడం సిగ్గుండాలని అన్నారు. ఏ మొహం పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటన చేస్తూ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను రద్దు చేయాలని అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజా పాలన దినోత్సవము విజయోత్సవాలు అని చెప్పి చేసుకుంటా ఉన్నారు. ఇవి విజయోత్సవాలు కాదు, ప్రజా వంచనోత్సవాలు, ప్రజా దగోత్సవాలు. ప్రజల్ని దగా చేసి వంచన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నదో ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. దేనికోసం ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు? 6 గ్యారంటీలు మొదటి సంతకం పెట్టి చట్టసభలో దానికి చట్టబద్ధత తీసుకొస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇయర్డు వరకు దాన్ని చట్టసభలో బిల్లు పెట్టే దమ్ము లేనటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు చేసుకుంటున్నావు? ఏ ముఖం పెట్టుకుని ఆదిలాబాద్కి నువ్వు విజయోత్సవాల పేరు మీద వచ్చినావో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. గత 2 ఏళ్ల పాలనలో ఏమీ సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కుంభకోణాల్లో, అవినీతిలో, పర్సంటేజీల పాలనలో ఆర్ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు, బి ట్యాక్సులు, యూ ట్యాక్సులు, రకరకాల ట్యాక్సులతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు విజయోత్సవాలని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర పరిస్థితి పెరం నుంచి పోయలబడ్డట్టయింది. నేను అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మిషన్ భగీరథ మీద అవినీతిని వెలికితీసి కేసీఆర్ కుటుంబాన్ని చేసిన అవినీతిని కక్కిస్తానని, వారిని జైల్లో పెడతానని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కేసు పెట్టకుండా ఈరోజు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నందుక ఈరోజు మరి మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నది. కాళేశ్వరం మిషన్ కాకతీయనే కాకుండా ఫోన్ ట్యాపింగ్ సంగతి, ఫార్ములా ఈ రేసింగ్ సంగతి, ఈ రకంగా అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క దాని మీద కూడా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలే. ఏ ఒక్క అంశంలో కూడా ఏ ఒక్కరి మీద కేసు పెట్టి జైల్లో పెట్టలే. కేవలం వీటిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మీరు విజయోత్సవాలు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని కోరుతా ఉన్నాను. కేవలం రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు కలిసి కట్టుకొని అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు చేస్తున్నందుక రెడ్డికి రుణమాఫీ చేయడం చేతగాలే, అంతేకాదు రైతు భరోసా ఇవ్వడం చేతగాలే, 2000 పెన్షన్ 4000 చేస్తామని చేతగాలే. అదే మాదిరిగా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరకు విజయోత్సవాలు అని చెప్పి చెప్తా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వంకి వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి
యువతను మోసం చేసినందుక ఈ విజయోత్సవాలు. మొదటి సంతకంతో మీరు ఇస్తామన్నటువంటి 6 గ్యారంటీలు అమలు చేయనందుక మీరు ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నది. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుక మీరు ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నది. చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని మోసం చేసినందుక మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నది. యువతకు 4,000 రూపాయలు ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామని ఎగ్గొట్టినందుక మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నది. లేక 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి మోసం చేసినందుక ఈరోజు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నది. 420 హామీలు ఎగ్గొట్టినందుక విజయోత్సవాలు చేసుకుంటున్నది. అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు చేసినందుక మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నది. ఏ ముఖం పెట్టుకొని విజయోత్సవాలు చేసుకుంటున్నారో మీరు ఒక్కసారి మరి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 2 ఏళ్ల పాలనలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి కేబినెట్ వెంటనే విజయోత్సవ సభలను ఆపేయాలా, నిలిపివేయాలా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఇవి విజయోత్సవాలు కాదు, దగోత్సవాలు, వంచనోత్సవాలు. ఈ ఉత్సవాలను ఆపేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుమిదిని అన్నారు. గురువారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఉప సర్పంచ్ ఎన్నిక పారదర్శకంగా జరపాలన్నారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన నామినేషన్ల ప్రక్రియ, ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు సభ్యుల వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో శాంతి భద్రతల కోసం డిసెంబర్ 31 వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అన్నారు. ముందస్తు అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగులు, ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు జరపడం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు వంటి నిషేధిత ఆయుధాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు వినియోగించడం నిషేధమని తెలిపారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. నిర్మల్ రూరల్ మండలం తాంసా గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ మహేష్ రెడ్డితో పాటు పలువురు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేష్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలటి మహేష్ రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జమాల్, శ్రీనివాస్, గంగాధర్, రాములు, జి శ్రీనివాస్, జక్కన్న, సాగర్, సుధాకర్, రవితో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ డాక్టర్లచే మానసిక వైద్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ట్రాస్మా అధ్యక్షులు అన్నారు. పట్టణ కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా ట్రాస్మా ఆధ్వర్యంలో ఈ నెల ఆదివారం 7వ తేదీన ప్రముఖ న్యూరో సర్జన్ భరత్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి, అలాగే డాక్టర్ అల్లాడి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మానసిక వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్లు మరియు ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ట్రాస్మా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, సెక్రటరీ పద్మనాభ గౌడ్, నిర్మల్ పట్టణ అధ్యక్షులు చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ట్రాస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులకు డిసెంబర్ 7న మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్కే ఫంక్షన్ హాల్లో ప్రముఖ న్యూరో సర్జన్ మనోజ్ భరత్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి మరియు మానసిక వైద్యులు అల్లాడి సురేష్ కుమార్ గారు విద్యార్థుల యొక్క మానసిక అండ్ సైకాలజికల్గా ఏ రకంగా బిహేవ్ చేస్తారో వాటి గురించి కార్యక్రమం అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కంటిన్యూషన్గా అదే రోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ లీడ్ ఇండియా ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు మరియు డాక్టర్ సుదర్శనాచార్యుల గారిచే విశ్వభారత గురించి కూడా కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు రాష్ట్ర అధ్యక్షులు ట్రాస్మా అధ్యక్షులు శ్రీ ఎస్ఎన్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు. దీని సందర్భంగా వివిధ ప్రైవేట్ పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యాలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మన జిల్లా తరఫున అందరినీ ప్రత్యేకంగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.
దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ ఆలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దత్త జయంతి సందర్భంగా సారంగపూర్ మండలంలోని ప్యారమూర్, మలచించోలి గ్రామాల్లో దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, మెడిసెమ్మరాజు, మండల అధ్యక్షులు నరేష్తో పాటు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని హరిహరక్షేత్రం మల్లనగుట్ట ఆలయంలో శనివారం ఆరట్టు ఉత్సవానికి అనుమతి ఇవ్వాలని అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తామని, ఇందుకు అనుమతి కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, గురుస్వాములు గంట రమేష్, కోట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం బాక్సింగ్ డే క్రీడా పోటీల్ని నిర్వహించారు. అండర్ 14, అండర్ 16 బాక్సింగ్ క్రీడా పోటీలను ఎంపికల విద్యార్థుల్లో పలువురు విద్యార్థులు సత్తా చాటారు. 28 కేజీల విభాగంలో ఆవుక్త, 35 కేజీల విభాగంలో సిద్ధార్థ, 40 కేజీల విభాగంలో సంజయ్, 42 కేజీల విభాగంలో శ్వేదన్, ధ్రువన్, 44 కేజీల విభాగంలో అభిజిత్, 50 కేజీల విభాగంలో షేక్ ఆసాన్ ఎంపికలైనట్లు డిఈఓ భోజన తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన ప్రజాపాలన విజయోత్సవాలు కాదు, ప్రజా వంచనోత్సవాలు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని. జిల్లాలో శాంతి భద్రతల కోసం డిసెంబర్ 31 వరకు పోలీస్ యాక్ట్. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. బీజేపీ పార్టీలో చేరిన తాంసా గ్రామస్తులు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.